గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మకర రాశి. ఈ మకర రాశి వారికి 2024 సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు 2024 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం సేఫ్టీ జోను, డేంజర్ జోన్లోకి వచ్చాం అన్నమాట. మనం ఈ మకర రాశికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఏలినాటి శని అనగానే మనందరం కూడా భయపడడం జరుగుతుంది. కానీ ఈ ఏలినాటి శనిలోనే ఉన్నత విజయాలు మరి ఇవన్నీ కూడా కలగడం జరుగుతుంది. ఈ యొక్క ధనస్థితిగతుడైనటువంటి శని స్వక్షత్రగతుడై మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అఖండమైనటువంటి ప్రమోషన్స్ని ఇస్తాడు. ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి మీకు వస్తుంది. అలాగే రాహు అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తాడు. మీ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. మీ మెస్మరింగ్ మీ మాయా ప్రభావం వలన మీరు అధర్మ మార్గంలో అయినా సరే మీరు అనుకున్నవి జరిపించుకుంటారు. ఈ విధంగా సక్సెస్ బై హుక్ ఆర్ క్రుక్ మీరు విజయాలు అనేటటువంటివి మీ స్వాధీనం చేసుకుంటారు. ఇకపోతే అర్ధాష్టమ గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీకు పనులన్నీ కూడా లేటుగా జరగడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా మీరు ఎక్కడికక్కడ స్టక్ అయిపోతారు. ఒకప్పుడు హేమీల్లాగా ఉన్నటువంటి మేము, అసలు తిరుగులేని మకటం లేని మహారాజుల్లాగా ఉన్నటువంటి మేము ఏమిటి ఇలా అయిపోయాము అని అనుకుంటారు. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం. కాబట్టి మనకి ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి కేతువు కాపాడుతూ ఉంటాడు. దైవారాధన, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల, సత్పురుషులతో సాంగత్యం, ఇవన్నీ కూడా మీకు ఈ కష్టాల నుంచి మీకు తిరిగి కాపాడతాయి. అంతేకాని కేవలం గుళ్ళోకి వెళ్ళిపోవడం, గుళ్ళో అభిషేకాలు చేయడం, లేకపోతే గుళ్ళో దర్శనాలు చేయడం. హూ టీచెస్ యూ ఇన్ టెంపుల్స్? గుళ్ళకి వెళ్తారు, రొటీన్గా పూజలు చేసుకొని వస్తారు. మీరు పేదవాళ్ళకి సేవలు చేయాలా, పేదవాళ్ళకి దానాలు చేయాలా, చదువుకున్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలా. అండ్ సద్గురు ఉండాలి మీకు. హూ ఇస్ దేర్? ఆ సద్గురు ఉన్నప్పుడు మీకు హీ విల్ మార్గదర్శకుడిగా మీకు ముందుకు తీసుకెళ్తాడు. అండ్ హూ ఇస్ దట్ సద్గురు? లార్డ్ కృష్ణ అండ్ గురుడు దత్తాత్రేయుడు అండ్ ఆదిశంకరులు, ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలి. ఆ విధంగా మనము ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఇది మనం భూముల నుంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు, ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి సబ్సిడీలను మనం ఉపయోగించుకుంటాం. అయితే ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. ఇది నా హామీ. అలాగే ఈ యొక్క రాహు అన్ని రకాల వ్యాపారాలు, మెస్మరైజింగ్ అండ్ మాటల చాతుర్యంతో మీరు వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చేస్తారు. ముఖ్యంగా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ మొదలుపెట్టండి, పబ్స్లు స్టార్ట్ చేయండి, రెస్టారెంట్లు, లిక్విడ్ వ్యాపారాలు, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు అధికమైనటువంటి లాభాలు తీసుకొస్తాయి. మరి ఇనుము చక్కగా ఏలినాటి శని సమయంలో స్క్రాప్ ఇనుమును మీరు ముట్టుకున్నా మిమ్మల్ని ఆగర్భ శ్రీమంతుల్ని చేసేస్తాయి. మరి ఆ విధంగా ఇనుప వ్యాపారాలు, ఆటోమొబైల్స్, వెల్డింగ్ షాపులు, మెకానిక్ షాపులు, ఇలాంటివన్నీ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి. ఇకపోతే ఈ హోటల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు, ఇవన్నీ కూడా అద్భుతంగా మీకు మంచి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. సుగంధ ద్రవ్యాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్, ఇవన్నీ కూడా ఓపెన్ చేయండి. అండ్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అర్ధాష్టమ గురుడు ఏమాత్రము చదువు మీద నిర్లక్ష్యం చేస్తే వెంటనే మీకు బ్యాక్లాగ్స్ అలాగ ఉంచేసి మిమ్మల్ని తొక్కి యూనివర్సిటీల నుంచి బయటకు గెంటేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 22, 2024 తర్వాత విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ లోపల మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకోండి ఆయన. అదేవిధంగా మనకి భూములు అమ్ముడు అవ్వట్లేదండి అంటారు. భూములు అమ్ముడు అవనివ్వడం మీకు డిసెంబర్ 7, 2024 సంవత్సరం తర్వాత మీరు భూములు అమ్మడం జరుగుతుంది. ఏమండి మరి వివాహాలు మేము చేసుకున్నామండి, మరి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, అండర్స్టాండింగ్ లేదండి అంటే, మేము 10 మంది మనం మకర రాశి వాళ్ళని తీసుకున్నప్పుడు 8 మంది కేసులు, డైవర్స్ కేసులు కోర్టుల్లో ఫైల్ చేసుకుని ఉన్నారు రెడీగా. ఆ విధంగా మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది, పెద్ద మనుషులు చెప్పేది, ఎవరు చెప్పినట్టు మీరు వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటే మీ కేసులు అలాగే పెండింగ్ అవుతాయి. మీ జీవితాలు ఈ విధంగానే దుర్భరంగా ఉంటాయి. కాబట్టి మార్చండి, యాటిట్యూడ్ మార్చుకోండి.
ఈ విధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం తర్వాత కలుగుతుంది. ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు రేపు అయిపోతాయి కంపల్సరీ. ఈ విధంగా అన్నీ ఆర్థికంగా ఉద్యోగాలలో కూడా ఎకనామిక్ ఫ్రంట్లో కూడా ఎంతో డెవలప్ అవుతారు. కానీ మనశ్శాంతి మాత్రం ఉండదు. అదే ఏలినాటి శని స్టైల్, అదే ఏలినాటి శని ప్రభావం. పని ఉంటే డబ్బులు ఉంటే మీకు డబ్బులు ఉండవు, పని ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే పని ఉండదు, రెండు ఉంటే వర్కర్స్ ఉంటారు. దిస్ ఈజ్ హౌ ఈ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది మనపైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి మహిళలు ఉంటారు, వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, భర్త ఒక చోట చేస్తున్నాడు, మేము ఫ్యామిలీ, అది కూడా మేము ట్రావెలింగ్ చేసుకుంటూ వెళుతున్నామండి, పూణే నుంచి మేము బాంబే వరకు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు మోక్షం లేదు, ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాన్స్ఫర్స్ అనేవి అప్పుడే జరగవు. సో ఈ విధంగా మేము ఎంత బండ జాగిరీ చేస్తున్నామండి, మా ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి, మా భర్త గుర్తించట్లేదండి, మా బంధువులతో విరోధాలు జరిగిపోతున్నాయంటారు. మీరు హెల్ప్లెస్. ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. మీ ఇళ్లలో ఎవరు గుర్తించరు మిమ్మల్ని. కాబట్టి మీరే మారిపోండి. ఈ విధంగా కనుక మీరు మకర రాశి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. చక్కగా అన్ని విధాలుగా మీరు ఆర్థికంగా మెటీరియల్ ప్రోగ్రెస్ని అనేటటువంటిది మీరు సాధించడం జరుగుతుంది, ఒక్క మనశ్శాంతి తప్ప. అండ్ ఫైనాన్షియల్గా మీరు కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫైనాన్స్ డబ్బు ఉంటుంది కానీ బట్ వ్యవహారాలకి సరైనటువంటి టైంకి ఈ డబ్బు రాకపోవడం వల్ల. అండ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కోసం మీరు శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని శనివారం నాడు చక్కగా నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అంతేకాకుండా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేయండి. అలాగే హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మహాకాళి అమ్మవారిని. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 2024 సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.